కొంతమంది దగ్గర దరిద్రపు లక్షణం ఉంటుంది. మేలు పొందుతారు, కీడు ప్రచారం చేస్తూ ఉంటారు. వాడు అన్నం తింటాడు, విషం కక్కుతూ ఉంటాడు. మేలు పొందుతాడు, అన్యాయపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే అవి శాపగ్రస్తంగా ఉన్నాయి. అవి ఆశీర్వదించబడలేవు, అవి శపించబడ్డట్టు ఉన్నాయి. ఎందుకురా వీళ్ళకి ఇలాగ అయిపోతుంది, ఎందుకు వీళ్ళకి ఇలాగ అయిపోతుంది, ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ పరిస్థితి ఎందుకు మారట్లేదు అంటే దానికి వాళ్ళ బుద్ధి కారణం అంటాడు దేవుడు. మేలు పొందుతాడు, సమృద్ధి పొందుతాడు, బయటికి పోయి విష ప్రచారం చేస్తుంటాడు. కొంతమంది ఉన్నారు ఎట్టంటే వాళ్ళు. వాళ్ళ జీవితాలు అబ్జర్వ్ చేశాను నేను. అవి శపించబడి ఉన్నాయి. వాటి మార్పు కోసం ప్రార్థన చేశా, జవాబు రాలా. ఎందుకు రాదు ప్రభు అంటే వాడి బుద్ధి మార్చుకున్నాడు, వాడి బ్రతుకు మారింది, వాడి పరిస్థితి మారిందని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఆ విషతత్వం మారిననాడో నా ఆశీర్వాదాలన్నీ వాడు పొందుకోగలుగుతాడు, ఆమె పొందుకోగలిగింది అంటాడు దేవుడు.